సాధారణంగా జువాలజీలో అప్రాక్సిమేట్లీ 50 క్వశ్చన్స్ వస్తాయండి మనకి. ఈ 50 క్వశ్చన్స్‌లో ప్రతి ఒక్క క్వశ్చన్‌కి 4 మార్క్స్‌ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీట్ అండ్ ఎంసెట్‌ని మనం కంపేర్ చేసినట్లయితే ఎంసెట్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు. బట్ నీట్‌లో మాత్రం నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. ప్రతి ఒక్క క్వశ్చన్‌ను ఒక 4 ఒక క్వశ్చన్‌ని మనము రాంగ్‌గా అటెంప్ట్ చేస్తే 1 మార్క్ మనం లాస్ అవుతాం. అంటే మీరు గమనించాల్సిన విషయం, ప్రతి ఒక్క క్వశ్చన్‌కి 4 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. 4 మార్క్స్ గెయిన్ చేసినటువంటి మనము ఒక రాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మాత్రం 1 మార్క్ లాస్ అవుతూ ఉంటాం. మరి ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానాలు చెప్పాలి అనంటే ముందుగా మనం సిలబస్ మీద థరోగా ఒక అవగాహనను కలిగి ఉండాలి. సిలబస్ ఏముంది? ఆ సిలబస్‌కి సంబంధించినంత వరకు మనం ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎలా ఇవ్వాలి? అనేటటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం ఓరియంటేషన్‌లో చర్చించుకోబోతున్నాం.